ఆయన వాత్సల్య సంపూర్ణుడు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికర సంపన్నుడు, వాత్సల్య సంపూర్ణుడు. చాలా చక్కని మాట. మెర్సిఫుల్, దేవుడు దయగలవాడు, కృపగలవాడు, వాత్సల్యం కలిగినవాడు. దేవుడు తన కృపను కనికరాన్ని తన ప్రజల మీద కృమ్మరించాడట. వాస్తవానికి ప్రజల దుస్థితి ఎలాంటిదంటే, ఏ ఒక్కరు కూడా ఆయన్ని స్థిరంగా ఆనుకోలేదట. ఆయన మీద స్థిరంగా ఆయన ఆరాధించలేదు. తమ నోటి మాటలతో కేవలం ముఖస్థుతి చేశారట దేవుణ్ణి. ఇష్టానుసారం జీవించిన జీవితాలు, ప్రభువును గాయపరిచిన జీవితాలు, ప్రభువు చేసిన మేళ్ళు మరిచిపోయి ప్రతిసారి దేవుడు మేలు చేయడం, మరలా మేలును మర్చిపోవడం, దేవుడు ఉపకారం చేయడం, మరలా మేలును మర్చిపోవడం. అలాంటి సందర్భాల్లో విశ్వాసఘాతుకులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని వాత్సల్య సంపూర్ణుడై దేవుడు వారి దోషమును ఏం చేశాడు?